హలో గాయస్, ఎలిమెంట్ 3Dలో టెక్స్చరింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలిమెంట్ 3Dలో ఫస్ట్ అయితే నేను ఒక కాంపోజిషన్ క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ నేను ఒక నేమ్ అయితే ఇచ్చుకుంటాను, తెలుగులో ఇద్దాం. కొండ పొలం అయితే తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్ కోసం. ఓకే, దీన్ని సెంటర్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్స్చరింగ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఫైల్స్లోకి వెళ్ళి ఒక టెక్స్చరింగ్ అనేది ఇదే ఇంపోర్ట్ చేసుకుంటాను నేను. ఒక టెక్స్చరింగ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక సాలిడ్ క్రియేట్ చేద్దాం. న్యూ సాలిడ్ ఎలిమెంట్ 3D ఎనేబుల్ చేయాలి కదా. మరి సాలిడ్ తీసుకున్న తర్వాత ఇందులో ఎఫెక్ట్స్లో ఎలిమెంట్ 3D తీసుకుందాం. ఇది తెలుగులో ఉండిపోయింది, ఇంగ్లీష్లో పెడుతున్నా. ఎలిమెంట్ 3D సాలిడ్లో వదిలేను. ఓకే, ఎలిమెంట్ 3D అనేది మనకి వచ్చింది. ఇది కూడా ఇందులోకి డ్రాగ్ చేసుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్న టెక్స్చరింగ్ ఇమేజ్ అనేది. వీటిని నేను ఈ ఇమేజ్ కొండ పొలం ఈ టైటిల్ తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట టెక్స్చరింగ్ అనేది. చూద్దాం. ఫస్ట్ అయితే వీటిని హైడ్ చేద్దాం. హైడ్ చేసి బ్లాక్ సాలిడ్లో మన ఎలిమెంట్ 3Dలోకి వెళ్ళి ఇక్కడ కస్టమ్ లేయర్స్ ఉన్నాయి కదా, కస్టమ్ లేయర్స్లో కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్ లేయర్స్లో కొండ పొలం ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ టెక్స్ట్ మ్యాప్స్లో ఫస్ట్ లేయర్లో కింద నేను తీసుకున్నాను కదా 4K JPEG అది టెక్స్టింగ్ అది ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సీన్ సెటప్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రూడ్ మొత్తం మనకి ఇక్కడ కొండపొలం వస్తుంది. మనం తీసుకున్న టైటిల్ మనకి ఇది ఎక్స్ట్రూడ్ అనేది ఎక్కువ ఉంది కదా, కొంచెం తగ్గిందాం. ఎక్స్ట్రూడ్ అనేది కొంచెం తగ్గించాం. ఓకే ఉంది కదా. ఇప్పుడు టెక్స్చరింగ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం తీసుకున్న టైటిల్ అనేది ఇక్కడ ఎక్స్ట్రూడ్ అయ్యి వచ్చింది. ఇక్కడ కింద తీసుకుంటే బేల్ వచ్చిన తర్వాత కింద మనం టెక్స్చరింగ్లోకి వెళ్ళాలా. టెక్స్చరింగ్ కదా, ఇక్కడ ఇది క్లిక్ చేసినా సరే వచ్చేస్తుంది. టెక్స్చరింగ్లో ఫస్ట్ మనం అందులో ఇచ్చుకున్నాం కదా లేయర్లో, అది లోడ్ చేయాలి ఇమేజ్. ఇక్కడ అది లోడ్ చేయాలి ఇమేజ్. మనం అక్కడ ఒక లేయర్ ఇచ్చాం కదా, లోడ్ చేసిన తర్వాత దీన్నే కాపీ చేసి కింద అన్నింటిలో పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్. ఇక్కడ నేను చేసిన వర్క్ ఇందులో కనబడట్లేదు. ఇది ఒక ఇష్యూ ఉంది నాకు, ఇది ఏంటో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడ నేను కస్టమైజ్ చేస్తుంటే ఇక్కడ రివీల్ అవ్వట్లేదు. ఇది ఇలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇలా టెక్స్చరింగ్ కనబడకపోవడం అని, లేదా ఈ స్క్రీన్ అంతా బ్లాక్లో కనబడడం అని, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఇష్యూ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఇష్యూలు ఉంటాయి. నాకైతే ఈ ఇష్యూ ఉంది. ఇక్కడ నేను సెట్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తలేదు. ఇదైతే ఇష్యూ ఉంది, ఇది చూడాలా తర్వాత. నేను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఓకే, నేనైతే ఇక్కడ మొత్తం అన్ని సెట్ చేస్తాను కదా, మొత్తం సేమ్ ఇమేజ్ అన్ని లేయర్స్లోకి. నెక్స్ట్ నేను ఇందులో మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ రిఫ్లెక్షన్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అందుకే నేను ఇవి ఎందుకు చెప్పట్లేదంటే నాకు ఇక్కడ కనబడట్లేదు. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఈ విండోలో నాకు కనబడుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విండోలో కనబడుతుంది చేసిన టెక్స్చరింగ్ అనేది. ఎలిమెంట్ 3D విండోలో కనబడట్లేదు. అదొక ఇష్యూ ఉంది నాకు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఒక కెమెరా అయితే క్రియేట్ చేద్దాం. కెమెరా అయితే క్రియేట్ చేశాను. కెమెరా కొంచెం ఫ్రంట్ పెడదాం. ఓకే, లైట్ కూడా యాడ్ చేద్దాం. న్యూ లైట్ ఒక 600 ఇద్దాం ఇంటెన్సిటీ. ఓకే, చూసారు కదా ఈ టెక్స్చరింగ్ అనేది ఎలా వచ్చిందో, ఎలా యాడ్ అయిందో.
చూసారు కదా టెక్స్చరింగ్ అయితే యాడ్ అయింది. కానీ నాకు ఆ లెవెల్స్ అనేవి తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అక్కడ విండోలో చూపిస్తలేదు నాకు. మీకైతే చూపిస్తుంది, మీరు అలా చేసుకోండి. అక్కడ మీకైతే ప్రివ్యూ చూపిస్తుంది, నాకు ప్రివ్యూ చూపించట్లేదు. నాకైతే ఇక్కడ ప్రివ్యూ చూపిస్తలేదు, ఇక్కడ లేయర్ సజెషన్ మీకైతే చూపిస్తుంది. మీకు ఆ ప్రాబ్లం లేకపోతే ఇక్కడ కూడా చేంజ్ అవ్వనట్టు చూపిస్తుంది. సేమ్ టెక్స్చరింగ్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ దీనికి రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ మెటీరియల్ ప్రిసెట్ ఉంది కదా, మెటీరియల్ ప్రిసెట్ ఫిజికల్ దాంట్లో పెట్టండి, మీరు ఇష్టం వచ్చింది. నేనైతే రాక్స్ అని ఇస్తాను. రాక్స్ అని ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే అది మనకి మెటీరియల్లో సేవ్ అయిపోద్ది. ఇక్కడ ప్రిసెట్స్లో చూడండి, ఫిజిక్స్లో నాకు ఇంకో రాక్స్ అని సెలెక్ట్ అయింది. సేమ్ ఇది కూడా నేను అలా కస్టమైజ్ చేసుకున్నదే, కానీ నాకు ఇలా చూపించింది అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాబ్లం యాడ్ అయింది, దీన్ని కొంచెం క్లియర్ చేయాలి నేను ఎలా. ఓకే, ఇలా అయితే మీకైతే చూపిస్తుంది, చేసుకోండి. అది చూసారు కదా, ఇది ఇలా ఉన్నది, ఇలా వచ్చిందన్నమాట టెక్స్చరింగ్. ఇంకా మన బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ కనపడుతుంది. చూద్దాం, ఇంకా కొంచెం లైటింగ్ తగ్గించి లైట్ ఆప్షన్స్ 400. ఓకే, ఇంకా దగ్గరికి జూమ్ చేద్దాం కెమెరాని. సో టెక్స్చరింగ్ అయితే ఇలా యాడ్ అయింది. ఓకే, ఎలా అయితే చేసుకోవచ్చు మనం టెక్స్చరింగ్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే వీడియో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.